హలో ఫ్రెండ్స్, ఈరోజు మండే లైవ్ ట్రేడింగ్ వీడియో చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. అండ్ దెన్ టైం అయితే 9:08 అయింది. ఇంకా మనకి మార్కెట్ ఓపెన్ అవ్వలేదు. సో ప్రీ మార్కెట్ ఆల్మోస్ట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది అబౌవ్ ద గ్యాప్ అప్. నేనైతే ప్రీవియస్ సెషన్ హై అండ్ దెన్ సిపిఆర్ మధ్యలో ఎక్కడ ఓపెన్ అవుతుంది అనుకున్నాను, కానీ నేను లిటిల్ బిట్ R1 కన్నా పైన గ్యాప్ అప్ అయింది. సో దట్స్ వాట్ మార్కెట్ ఈస్. పర్వాలేదు. సో ఇక్కడ నుంచి ఏమైనా రిజెక్షన్ చూపిస్తుందో లేదంటే ట్రెండ్ కంటిన్యూ అవుతుందో ఇంకా తెలియదు. కానీ బ్యాంక్ నిఫ్టీకి అయితే ఇమీడియట్గా ఈ రెసిస్టెన్స్ ఉంది, R1 ప్యూర్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం సప్లై జోన్ కూడా రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ కిందకు వస్తే ఈ లెవెల్ కూడా సపోర్టే. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది కదా, 2 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. నాట్ 2 టైమ్స్, ఆల్మోస్ట్ 3 టైమ్స్. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది, అండ్ దెన్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, అండ్ దెన్ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు అండ్ దెన్ ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు. ఈ 2 జోన్స్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు. అండ్ అబౌవ్ వీఆర్ హ్యావింగ్ ద స్వింగ్ లెవెల్. స్వింగ్ లెవెల్ అంటే ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో, సో డైలీ టైం ఫ్రేమ్లో రిజెక్షన్ ఉంది కదా ఇక్కడ నుంచి, సో అది స్వింగ్ లెవెల్ అంటారు. అండ్ మార్కెట్ అయితే ట్రెండ్ అయితే కొంచెం బులిష్గా చూపిస్తుంది, ఎందుకంటే అసెండింగ్ సిపిఆర్స్ ఉన్నాయి మనకి. అసెండింగ్ సిపిఆర్ అంటే మార్కెట్ బుల్లిష్నెస్, కానీ అట్ ది సేమ్ టైం చెప్పలేము ఎక్కడి నుంచి టర్న్ అవుతుందో తెలియదు కదా. ఓకే, మార్కెట్ అయితే బుల్లిష్గానే ఉంది, కానీ ఎక్కడి నుంచి అవుతుంది? ఫస్ట్ డే హై నుంచి కంటిన్యూ అవుతుందా, లేదంటే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా, సిపిఆర్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా, లేదంటే వర్జిన్ సిపిఆర్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా, S1 ప్యూర్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా తెలియదు కదా. ఇది కనిపెట్టడమే మన ప్రైస్ యాక్షన్ స్కిల్స్. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఈరోజు. సో ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఒకవేళ అగ్రెసివ్గా ఫాల్ వస్తే ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఏమన్నా కన్సోలేషన్ పైకి వెళ్తుందేమో చూద్దాము. అండ్ దెన్ ఈ లెవెల్ కూడా ఇంపార్టెంటే, డిమాండ్ జోన్ కూడా ఇంపార్టెంటే. కానీ నేను ఎటువంటి లాంగ్ ఎంట్రీ తీసుకొని ఈ లెవెల్ దగ్గర కొంచెం వెయిట్ చేస్తాను, ఎందుకంటే కొంచెం ఈరోజు యావరేజ్ సిపిఆర్ కదా, బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మార్కెట్ ఓపెనింగే కన్సోలేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అవుతే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకొచ్చేమో. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అని కాదు, నిఫ్టీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం మండేస్ అయితే మూమెంటం బాగుంటుంది, లైక్ అప్ ట్రెండ్ ఎక్కువ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం నా అబ్జర్వేషన్లో. సో ఈరోజు అలా అవుతుంది అని చెప్పి లాంగ్ ఎంట్రీ తీసుకోవడం కాదు, ప్రైస్ యాక్షన్ అయితే కంపల్సరీ చూడాలి. సో ఏమవుతుందో ఈరోజు వాచ్ చేద్దాం. ఇంకా 4 మినిట్స్ ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి. చాలామంది నేను ఈడీమేట్ వాడుతుందని చెప్పి అడుగుతున్నారు. సో ఇది ఫస్ట్ స్టాక్ అకౌంట్. సో ఫస్ట్ స్టాక్ మీకు ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ స్టాక్. ఎందుకంటే నేను ఎందుకు చేస్తున్నానంటే నాకు హెడ్జింగ్ నిఫ్టీ బీస్ అవి ఇస్తున్నారని చెప్పి జస్ట్ చేస్తున్నాను ఫస్ట్ స్టాక్లో. సో రిమైనింగ్ బ్రోకర్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. మీరు కావాలనుకుంటే జెరోదా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ క్యాండిల్ అయితే రెడ్ క్యాండిల్ చూపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. ఆల్మోస్ట్ ఇక్కడ సిపిఆర్ దగ్గరకు వచ్చింది కదా. అండ్ దెన్ నిఫ్టీ కూడా ఫస్ట్ క్యాండిల్ అయితే బేరిష్ ప్రైస్ యాక్షన్ చూపిస్తుంది. చూద్దాము, ఈ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయితే మేబీ షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. ప్రీవియస్ సెషన్ లో కింద క్లోజ్ అయితే. అండ్ బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ దగ్గర ఉండొచ్చు, కానీ అట్ ది సేమ్ టైం సప్లై జోన్ రెసిస్టెన్స్ కూడా తీసుకుంటుంది కదా. సో హై ప్రాబిలిటీ బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ని బ్రేక్ చేయొచ్చు. ద ఓన్లీ థింగ్ ఈస్ ఈ డిమాండ్ జోన్ని బ్రేక్ చేస్తుందా లేదో తెలియదు. నిఫ్టీ ఇక్కడ నుంచి మళ్ళీ చూద్దాం. ఇక్కడ నుంచి ఫస్ట్ క్యాండిల్ కనుక ఇక్కడ క్లోజ్ అయితే మేబీ షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ దెన్ ఈరోజు బ్యాంక్ ఎక్స్పైరీ కూడా కదా, బ్యాంక్ ఎక్స్ కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీలోనే మూవ్ అవుతుంది. మిడ్ క్యాప్ నిఫ్టీ ఏమో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ ఉంది, కానీ ఇమీడియట్గా సిపిఆర్ సపోర్ట్ ఉంది. సిపిఆర్ అనేది వైడ్గా ఉంది మిడ్ క్యాప్ నిఫ్టీలో. సో వెయిట్ చేస్తాను నేను. సెంట్రల్ పీరియడ్ దగ్గర ఏమన్నా బులిష్నెస్ చూపిస్తే మిడ్ క్యాప్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకుంటాను. ఫస్ట్ క్యాండిల్ అయితే R1 బియోడ్ సపోర్ట్ తీసుకుంటుంది. సో ఫస్ట్ క్యాండిల్ ఇది రెడ్ క్యాండిల్ అనడానికి కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ విక్ చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో. సో విక్ అయితే ఇంపార్టెంట్. సో ప్రెసెంట్ అయితే ఎటువంటి ఎంట్రీ లేదు. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎటువంటి ఎంట్రీ లేదు, ఎందుకంటే సిపిఆర్ దగ్గర ఉంది కాబట్టి. అండ్ దెన్ నా మిడ్ క్యాప్ నిఫ్టీ బేరిష్నెస్ అయితే ఉంది, కానీ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. కానీ అట్ ది సేమ్ టైం సిపిఆర్ కూడా ఉంది కదా, సో రిస్క్ రివార్డ్ ఎగ్జాక్ట్గా రాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ వి షేప్ అయినా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ సెకండ్ క్యాండిల్ కూడా బేరిష్ క్యాండిలే. సో సిపిఆర్ అయినా బ్రేక్ చేస్తే మేబీ షార్ట్ ఎంట్రీ తీసుకొచ్చేమో నేను. ఈ లెవెల్ ఇంపార్టెంట్ యాజ్ ఆఫ్ నౌ. సో ఇది బ్రేక్ చేయాలి, సిపిఆర్ని బ్రేక్ చేయాలి, అప్పుడు షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ కూడా సెకండ్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ కదా, థర్డ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్లో కానీ లేదంటే ప్రీవియస్ సెషన్ హైని కానీ బ్రేక్ చేసి కిందకి ఫామ్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే సిపిఆర్ సపోర్ట్ తీసుకుంటున్నాను, అందుకే యాక్చువల్గా అయితే ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ రిస్క్ రివార్డ్ కొంచెం కరెక్ట్గా లేదు. సిపిఆర్ ఇంపార్టెంట్ సపోర్ట్ కాబట్టి.
సో మిడ్ క్యాప్ నిఫ్టీని వదిలేద్దాము. ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఇక్కడ సెంట్రల్ ప్యూర్ దగ్గర ఏమన్నా బుల్లిష్ ప్రైస్ యాక్షన్ చూపిస్తే అప్పుడు మేబీ లాగ్ ఎంట్రీ తీసుకుంటాను. బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మార్కెట్ అయితే బేరిష్గా ఉంది. ఎందుకంటే లాస్ట్ 2 డేస్ కూడా మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కదా, చిన్న పాజ్ అయితే ఇస్తుంది. సో అకార్డింగ్ టు మార్కెట్ సిచ్యువేషన్స్ అయితే ఇవ్వాలి, కానీ ఈరోజు ఇస్తుందో లేదో తెలియదు మనకి. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి బుల్లిష్ ప్రైస్ యాక్షన్ జరిగి మార్కెట్ పైకి వెళ్తుందో లేదో తెలియదు, లేదంటే ఇది బ్రేక్ అయ్యి మార్కెట్ సిపిఐని కూడా బ్రేక్ చేసి ఆల్మోస్ట్ S1P దగ్గర కూడా రావచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం, బ్యాంక్ నిఫ్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ లెవెల్ బ్రేక్ చేస్తే షార్ట్ ఎంట్రీ తీసుకుంటా అని చెప్పాను కదా. సో ఆల్మోస్ట్ బ్రేక్ చేసింది, ఈ లెవెల్ ఎంట్రీ తీసుకున్నాను. ప్రెసెంట్ అయితే 210 క్వాంటిటీస్ తీసుకున్నాను. 495 అలా ట్రేడ్ అవుతుంది. ఎంట్రీ 478 అలా ట్రిగ్గర్ అయింది, 480. సో చూద్దాము. నా స్టాప్ లాస్ అయితే 10,000 ఈ ట్రేడ్లో. ఆ తర్వాత క్లోజ్ చేస్తాను ఒకవేళ రిస్క్ హిట్ అయితే. ప్రెసెంట్ అయితే కాస్ట్ టు కాస్ట్ వస్తుంది. సో గ్రీన్ క్యాండిల్ అవుతుంది ఈ లెవెల్. సో ఇక్కడ నా స్టాప్ లాస్ పెట్టుకుంటాను. స్టాప్ లాస్ అబౌవ్ ద క్యాండిల్ హై. సో టేక్ ప్రాఫిట్ ఏమో 2R తీసుకుంటాను. సో నాకు తెలిసి ఇక్కడ సపోర్ట్ ఉందని, కానీ ఇగ్నోర్ చేస్తున్నాను దాన్ని. ఆల్మోస్ట్ 160 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ S1P పైన వస్తుంది. సో టార్గెట్ ఇక్కడ తీసుకుంటాను టార్గెట్. సో ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను ఈరోజు, ఆప్షన్ సెల్లింగ్ కాదు. సో ప్రెసెంట్ అయితే కాస్ట్ టు కాస్ట్లో ఉంది, 479 ఉంది. చూద్దాం. నా స్టాప్ లాస్ ఆల్మోస్ట్ 430 దగ్గర పెట్టుకున్నాను. 430 హిట్ అయిపోతే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకే గైస్, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోవచ్చు ఇప్పుడు. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి నిఫ్టీ కూడా బులిష్నెస్ చూపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా బులిష్నెస్ చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ నెగిటివ్ MTM వచ్చి 4,000 వరకు వెళ్ళింది. సో స్టాప్ లాస్ హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతుంది ఈ ట్రేడ్. సో సెల్లర్స్ అయితే ఉన్నారు ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ సిపిఆర్ టచ్ అవ్వగానే మళ్ళీ సెల్లర్స్ కింద పుష్ చేస్తున్నారు. అందుకే మన స్టాప్ లాస్ కొంచెం సేఫ్గా సిపిఆర్ పైన పెట్టుకోవాలి. సో ఎనీహౌ ఇప్పుడు బయర్స్ కనుక అగ్రెసివ్గా మూవ్ అవుతే మార్కెట్ నా స్టాప్ లాస్ని తీసుకోవచ్చు, లేదంటే ప్రైస్ అయితే కిందకు వస్తుంది. ఓకే, సో మళ్ళీ 4,000 లాస్ నుంచి 2,000 అలా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ కూడా సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ నిఫ్టీ ఆల్మోస్ట్ 20 EMA సపోర్ట్ తీసుకుంది. నిఫ్టీ కూడా బేరిష్నెస్ చూపిస్తే అప్పుడు ఇంకా ప్రైస్ కిందకి రావచ్చు, లేదంటే స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు. $625 అలా నెగిటివ్ ట్రేడ్ అవుతుంది. మళ్ళీ పాజిటివ్లోకి ట్రేడ్ అవుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి సెల్లర్స్ వస్తున్నారు. చూద్దాము సెల్లర్స్ కిందకి పుష్ చేస్తారో లేదో. ఈ క్యాండిల్ డిసైడ్ చేస్తుంది వెదర్ బయర్స్ ఉన్నారో సెల్లర్స్ ఉన్నారో. ఈ క్యాండిల్ డిసైడ్ చేస్తుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఇప్పుడు బులిష్ ప్రైస్ యాక్షన్ ఫామ్ అవుతుంది. అలా అయితే మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోవచ్చు. సో ఆల్మోస్ట్ మళ్ళీ 2000 నెగిటివ్ అలా ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఈ క్యాండిల్ పైన క్లోజ్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు, కిందకి వస్తే చెప్పలేము. ఓకే, అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ అయితే బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. నిఫ్టీ డే హైట్ బ్రేక్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఫర్దర్గా అప్ సైడ్ మూవ్ అవచ్చు. ఇంకొక 30 పాయింట్స్ ఉన్నాయి, మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోద్ది. సో 460 అలా ట్రేడ్ అవుతుంది. 430 దగ్గర పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో 430 హిట్ అయిపోతే నేను ఎగ్జిట్ అయిపోతాను అండ్ నా డేని క్లోజ్ చేస్తాను. క్యాండిల్ కూడా ఈ హైని బ్రేక్ చేస్తుంది. 4th క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోవచ్చు. సో ఈ క్యాండిల్ డిసైడ్ చేస్తుంది ఇప్పుడు. సో చూద్దాం ఇక్కడ నుంచి సెల్లర్స్ ఉన్నారు లేదంటే బయర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ మళ్ళీ 2000 నెగిటివ్ అలా ట్రేడ్ అవుతుంది. చెప్పాను కదా సెల్లర్స్ పుష్ చేస్తున్నారు ప్రైస్. ఇప్పుడు ఆల్మోస్ట్ 5,000కి అయితే ప్రాఫిట్ వచ్చింది. 5,500, 8,000 ప్రాఫిట్. సో చూద్దాం. ఓకే, నా రిస్క్ ఆల్మోస్ట్ 1:1కి వచ్చినట్టుంది క్లోజ్గా. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడి నుంచి ఏమన్నా సపోర్ట్ తీసుకుంటుందో లేదంటే మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తుందో చూద్దాము. సో నేను ఏం చేస్తున్నానంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 105 క్వాంటిటీస్ కాస్ట్ పెట్టుకుంటున్నాను. 478 దగ్గర తీసుకున్నాను కదా, 478 మళ్ళీ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 1:1 వచ్చింది కాబట్టి ఆప్షన్ బయింగ్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. హాఫ్ క్వాంటిటీ 210 క్వాంటిటీస్ తీసుకున్నాను కదా. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ యాడ్ చేస్తాను, కాకపోతే కొంచెం స్టాప్ లాస్ అయితే పెద్దది చేసుకుంటాను ప్రెసెంట్. సో రిస్క్ తగ్గించుకున్నాను కాబట్టి స్టాప్ లాస్ కూడా తగ్గించుకోవాలి, పెంచుకోవాలి. సో ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 2,744, 3,000, 3,500, 3,700. ఓకే గైస్, నెక్స్ట్ క్యాండిల్ కూడా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి ఈ లెవెల్ బ్రేక్ చేస్తే, ఈ బ్లాక్ లైన్ బ్రేక్ చేస్తే మార్కెట్ మళ్ళీ పైకి మూవ్ అవ్వచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, ఇది అప్డేట్ అవ్వలేదు అనుకుంటా, వెయిట్ ఏ వైల్.
సో యా, ఇప్పుడు చూడండి 105 క్వాంటిటీసే, ఎందుకంటే 105 స్టాప్ లాస్ ఆల్మోస్ట్ కాస్ట్ దగ్గర తీసేసుకున్నాను. ఓన్లీ 105 క్వాంటిటీసే ఉన్నాయి. సో ఇది అయితే వెయిట్ చేస్తాను నేను. స్టాప్ లాస్ అయితే ఈ 105కి 390 పెట్టుకున్నాను. 390 హిట్ అయితే నాకు 10,000 లాస్ రావచ్చు. సో ఎగ్జిట్ అవుతాను. అండ్ ఎందుకు స్టాప్ లాస్ మార్చుకున్నానంటే మూమెంటం ఇక్కడ సైడ్ వేస్గా మూవ్ అయింది కదా, 20 EME కొంచెం సైడ్ వేస్గా మూవ్ అయింది. అంత ఫాస్ట్ మూమెంటం రాకపోవచ్చు. అందుకే ఒకవేళ 430 ఈజీగా హిట్ అయిపోద్దని స్టాప్ లాస్ కాస్ట్ మార్చుకున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఏమన్నా రెడ్ క్యాండిల్, చిన్న రెడ్ క్యాండిల్ లాంటిది ఏమైనా వస్తే సెంట్రల్ పివట్ నుంచి అప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాను 105 క్వాంటిటీ. లేదంటే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తాను అంతే. సో ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ కాస్ట్ 480 దగ్గర యావరేజ్ అయినట్టు 105 క్వాంటిటీస్. సో రెడ్ క్యాండిల్ వస్తుంది, బ్రేక్అవుట్ అవుతుంది. ఆల్మోస్ట్ డేలో బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఇంకా ఫర్దర్గా కిందకి రావచ్చు మార్కెట్. సో ఆల్మోస్ట్ ప్రెసెంట్ అయితే మళ్ళీ 3000 ప్రాఫిట్లోకి వచ్చింది. ప్రాఫిట్ అయితే కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయింది కాబట్టి. సో చూద్దాం ఏమవుతుందో. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది కదా, ఆల్మోస్ట్ 4 టైమ్స్ ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది. ఆల్రెడీ మాట్లాడుకున్నామా మార్కెట్ ఓపెన్ అవ్వకముందు. సో ఇక్కడ నుంచి మళ్ళీ బయర్స్ పైకి పుష్ చేస్తున్నారు, కానీ అట్ ద సేమ్ టైం ఇది ట్రాప్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్కి అంత ఈజీగా మిమ్మల్ని ఐడెంటిఫై చేయనివ్వరు. మీరు అందరూ చాలామంది ఏమనుకుంటారు, ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుని ఇక్కడ బై చేస్తారు. కాకపోతే వాళ్ళు మళ్ళీ ట్రాప్ చేస్తారు వాళ్ళు స్టాప్ లాస్ ఇచ్చేసి. సో ఈ కొన్ని టెక్నిక్స్ అవి ఉంటాయి ప్రొఫెషనల్ ట్రేడర్స్ వాడేవి, బట్ స్టిల్ మనం ట్రాప్ అయినా అవ్వచ్చు కదా. సో ఇక్కడ నుంచి ఏమో నిజంగా సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, మనం అయితే ఏం చెప్పలేం. ప్రెసెంట్ అయితే మళ్ళీ ఆల్మోస్ట్ కాస్ట్ దగ్గరికి ట్రేడ్ అవుతుంది. సో ఇంత పెద్ద బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయి ఉంటే సరిపోతుంది, కానీ మళ్ళీ ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ వస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే నెగిటివ్ 2000 అలా వస్తుంది. సో ఎగ్జిట్ అయిపోతాను ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే. 3000కి వచ్చింది, 390 హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఓకే, స్టాప్ లాస్ మార్చుకోవడం మంచిదైంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 430 అయితే ట్రిగ్గర్ అయిపోయింది, 438 అలాగా. సో అందుకే స్టాప్ లాస్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి స్పాట్ చార్ట్లో స్టాప్ లాస్ ఇంకా హిట్ అవ్వలేదు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఎంట్రీ దగ్గరికి వచ్చినప్పుడు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది ఆప్షన్స్లో. సో ఆప్షన్స్లో ఎలాంటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అందుకే ఆప్షన్ స్టాప్ లాస్ కూడా అందుకే మార్చుకున్నాను. ఇప్పుడైతే నార్మల్ ఈ లెవెల్ బ్రేక్ చేసి పైకి వెళ్తే మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోద్ది, లేదంటే మార్కెట్ ఇంకా కిందకి మూవ్ అవ్వచ్చు. చూసారా మళ్ళీ పిన్ బార్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ క్యాండిల్ రెడ్ చూపిస్తుంది. సో అలా భయపెడుతూ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఓ మై గాడ్ 3000 లాస్ వచ్చిందని చెప్పి ఎగ్జిట్ అయిపోవడం, స్క్వేర్ ఆఫ్ అయిపోవడం అవి చేస్తుంటారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే వెయిట్ చేయాల్సింది, ఐదర్ మీ ఓవరాల్ రిస్క్ 10,000 కాబట్టి 10,000 రిస్క్ కోసం వెయిట్ చేయాలి, లేదంటే ప్రాఫిట్ 1:2 పెట్టుకుంటే 1:2 కోసం వెయిట్ చేయాలి అంతే. సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి, అప్పుడే మనకి వస్తుంది. సో ఏమైంది, లాస్ వచ్చినా పర్వాలేదు, 10,000 లాస్ వచ్చినా నెక్స్ట్ రేపు ఉంది కదా, టుమారో ఉంది, డే ఆఫ్టర్ టుమారో ఉంది, మార్కెట్ అనేది ఉంటూనే ఉంటుంది. మీరైతే ఉంటారో లేదో తెలియదు, కానీ మార్కెట్ కంపల్సరీ ఉంటూనే ఉంటుంది. సో అందుకే మనం రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. సో ప్రెసెంట్ ఇక్కడ నుంచి బయర్స్ కనుక అగ్రెసివ్గా మూవ్ అయితే మార్కెట్ పైకి వెళ్ళవచ్చు. ఇక నెక్స్ట్ క్యాండిల్ బులిష్నెస్ చూపిస్తుంది కదా. అండ్ దెన్ నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ అయితే పైకి మూవ్ అవుతుంది. సో ట్రెండ్ కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఫర్దర్ ఫాల్ ద్వారా సిపిఆర్ ఇంపార్టెంట్ సపోర్ట్ కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా రిస్క్ తగ్గించుకుంటున్నాను మళ్ళీ. సో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ రిస్క్ తగ్గించుకుంటున్నాను. స్టాప్ లాస్ మళ్ళీ సేమ్ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మార్కెట్ కొంచెం కూల్ అయింది కాబట్టి. 430 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. అండ్ ఫిన్ నిఫ్టీలో తీసుకున్నాను ట్రేడ్ ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్. ఇందాకైతే మార్కెట్ కిందకి వస్తుందని, ఇప్పుడంటే మార్కెట్ పైకి మూవ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో నా ఓవరాల్ రిస్క్ అయితే 10,000, కానీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్కడి నుంచి చూడండి, ఎక్కడి నుంచి సపోర్ట్ ఇచ్చి మార్కెట్ పైకి వెళ్ళడానికి చూస్తుంది. అండ్ నిఫ్టీ కూడా సచ్ ఏ బిగ్ అప్ మూవ్. సో ఏదైనా జరగవచ్చు, అందుకని నేను నెక్స్ట్ ట్రేడ్ తీసుకున్నాను. నిఫ్టీ అయితే ప్రాపర్ పులిష్ క్యాండిల్ కాదు, ఆల్మోస్ట్ విక్ అయితే రెసిస్టెన్స్ తీసుకుంటుంది 20 EME నుంచి. కానీ ఏమవుతుందో తెలియదు, ఇక్కడ నుంచి సిపిఆర్ బ్రేక్ అయితే మార్కెట్ కిందకి మూవ్ అవ్వచ్చు, లేదా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందంటే మన స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ అయితే 3000 నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఇంకొక 2000 వస్తే ఎగ్జిట్ అయిపోతాను. బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ 430 పెట్టుకున్నాను, 430 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. ఇంకొక 20 పాయింట్స్ ఉంది. సో ఫిన్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ హిట్ అవ్వగానే ఫిన్ నిఫ్టీ కొంచెం యాడ్ చేస్తాను పొజిషన్, విన్నింగ్ పొజిషన్కి. ఓకే గైస్, బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో అగ్రెసివ్ అప్ మూమెంట్ స్టాప్ లాస్ని ట్రిగ్గర్ అయ్యేలా చేసింది. సో ఆల్మోస్ట్ లాస్ వచ్చి 5200 అయ్యింది బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫిన్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. సమ్వాట్ ఇంటర్నెట్ ప్రాబ్లం అనుకుంటా, లోడ్ అవ్వట్లేదు సరిగ్గా. ఓకే,
స్టాప్ లాస్ హిట్ అవగానే యాడ్ చేస్తానని చెప్పాను కదా, ఇంకా యాడ్ చేశాను పొజిషన్. ఎందుకంటే నేను విన్నింగ్ పొజిషన్కి యాడ్ చేస్తున్నాను. చాలామంది ఏం చేస్తారంటే లూజింగ్ పొజిషన్కి యాడ్ చేస్తారు, అలా చేయకూడదు. సో ఆల్మోస్ట్ విన్నింగ్ పొజిషన్ 105 యాడ్ చేశాను. సో ఇప్పుడు నిఫ్టీ 115 స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో 115 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే. సో ఆప్షన్ బయింగ్ ఇంకా డిసడ్వాంటేజ్ అని చాలా మంది అంటారు కదా, ఇదే డిసడ్వాంటేజ్. మనం స్టాప్ లాస్ స్పాట్ చార్ట్ ఎక్కడ పెట్టుకున్నాము, పైన పెట్టుకున్నాము. అయినా సరే అది హిట్ అవ్వకుండానే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది చూసారు. ఆల్మోస్ట్ ఆప్షన్స్ వరకు వెళ్తే ఒకవేళ నేను కొంచెం పెద్ద స్టాప్ లాస్ పెట్టుకుని ఉంటే స్టాప్ లాస్ ఇంకా సేఫ్గానే ఉందను. లైక్ ఇందాక స్టాప్ లాస్ 390 అలా పెట్టుకున్నాను కదా, అదైతే ఉందను. కానీ 430 పెట్టుకోవడం వల్ల ఎగ్జిట్ అయిపోయాను ఎనీహౌ. సో మనం ఏం చేయాలి, వన్స్ డన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే మార్కెట్ మళ్ళీ కిందకి రావచ్చు డేలో వరకు. సో చూద్దాం ఇప్పటి నుంచి బేరిష్ క్యాండిల్ వస్తుందో లేదంటే మార్కెట్ సైడ్ వేస్ ఫామ్ అయి పైకి వెళ్తుందో. వన్స్ ఈ బ్రేక్అవుట్ అయిన దగ్గర ఇక్కడ ఎవరైనా షార్ట్ ఎంట్రీ తీసుకుంటే వాళ్ళ స్టాప్ లాసెస్ కూడా ఉంటాయి ఈ విక్స్ క్యాండిల్ పైన. సో మాక్సిమం ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు లేదంటే రివర్సల్ అవ్వచ్చు చెప్పలేము. కానీ ఈ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, కంప్లీట్ బుల్లిష్ క్యాండిల్ అంటే విక్స్ లేదు ఏం లేవు, మ్యారిబోజిక్ క్యాండిల్ అంటారు. అంటే అది స్ట్రాంగ్గా ఉన్నట్టు క్యాండిల్. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మొమెంటం స్ట్రాంగ్గా ఉన్నట్టు. సో చూద్దాం ఏమవుతుందో. ఇంకా పొజిషన్స్ యాడ్ చేశాను. ఇది ఇంటర్నెట్ వల్ల లోడ్ అవ్వట్లేదు సరిగ్గా, మళ్ళీ రిఫ్రెష్ చేసుకోవాల్సి వస్తుంది. యా ఆల్మోస్ట్ 400 క్వాంటిటీస్ తీసుకున్నాను ప్రెసెంట్ అయితే. కానీ స్టాప్ లాస్ కూడా తగ్గించుకోవాలి. మీరు క్వాంటిటీస్ పెంచుకున్న కొద్దీ స్టాప్ లాస్ తగ్గించుకోవాలి. సో స్టాప్ లాస్ కూడా ఆల్మోస్ట్ ఓకే 320 క్వాంటిటీసే తీసుకున్నాను కదా. 400 క్వాంటిటీస్ 108 ట్రిగ్గర్ అయితే క్లోజ్ అయిపోతాను. ఇంకా 18 పాయింట్స్ ఉన్నాయి స్టాప్ లాస్కి. సో 400 క్వాంటిటీస్ 110 దగ్గర పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో చూద్దాం సెకండ్ ట్రేడ్ అయితే 2800 3000 అలా ట్రేడ్ అవుతుంది. సో రెసిస్టెన్స్ కన్ టర్న్ టు సపోర్ట్ అని ట్రేడింగ్లో చెప్తారు కదా. సో ఇది ఇనీషియల్గా రెసిస్టెన్స్, మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవగానే ఇది రెసిస్టెన్స్. సో ఆ తర్వాత బ్రేక్అవుట్ అయింది, ఇప్పుడు సపోర్ట్ కింద మారుతుంది. సో చూద్దాం ఈ లెవెల్ నుంచి అయినా గ్రీన్ క్యాండిల్ వస్తే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళొచ్చు. ప్రెసెంట్ అయితే 5000 లాస్ కాస్త 1000 నెగిటివ్కి వచ్చింది. సో 4000 ప్రాఫిట్ వచ్చింది ఆల్మోస్ట్ నిఫ్టీ ట్రేడ్లో. సో చూద్దాం ఫర్దర్గా అప్ మూమెంట్. ఇక్కడ నుంచి బేరిష్ క్యాండిల్ వస్తే మార్కెట్ కిందకి రావచ్చు, బుల్లిష్ క్యాండిల్ వస్తే మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు. సో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవుతుంది, రేంజ్ బ్రేక్అవుట్ క్యాండిల్ చూపిస్తుంది, బుల్లిష్ క్యాండిల్ లేదు. సో మార్కెట్ అయితే మళ్ళీ అగైన్ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుంది. అండ్ దెన్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఇప్పుడు ఏంటది, ప్రీవియస్ సెషన్ హై రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో మార్కెట్ మళ్ళీ కిందకి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే మిడ్ క్యాప్ నిఫ్టీ మనకు అవసరం లేదులేండి ఈరోజు. సో మళ్ళీ ఆల్మోస్ట్ 3000 నెగిటివ్గా అలా వచ్చింది, 89 దగ్గర ట్రేడ్ అవుతుంది. యావరేజ్ అయితే 96 దగ్గర అయినట్టు. సో చూద్దాం యావరేజ్ ప్రైస్ అయితే 96 దగ్గర ఉంది, 88 ప్రెసెంట్. సో ఓవరాల్ 5000 లాస్ కాస్త 2500కి వచ్చింది, అంటే 2500 ప్రాఫిట్ వచ్చింది సెకండ్ ట్రేడ్లో. చూద్దాం ఇక్కడ నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తుందో బ్రేక్ డౌన్ అవుతుందో. సిపిఆర్ బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ అయితే బేరిష్గా ఉన్నట్టు. సో ఇక్కడ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ యాడ్ చేస్తున్నాను పొజిషన్కి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది విన్నింగ్ పొజిషన్కి యాడ్ చేస్తున్నాను, లూజింగ్ పొజిషన్ కాదు, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే పిరామిడింగ్. సో ఆల్మోస్ట్ ప్రెసెంట్ అయితే గ్రీన్లోకి ట్రేడ్ అవుతుంది, గ్రీన్ టు కాస్ట్ అనుకోవచ్చు. ఓకే సో పొజిషన్స్ 600 పాజిటివ్లోకి వచ్చింది, 82 అలా ట్రేడ్ అవుతుంది, 480 క్వాంటిటీస్. సో ఎర్లియర్ లాస్ 5000 కవర్ అయింది, 2800 2900. సో ఇప్పుడు మన స్టాప్ లాస్ దగ్గర అయినట్టు బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ ట్రేడ్. సో కానీ మన ముందుగానే ఎగ్జిట్ అవ్వడం మంచిది అయింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 405. ఇందాక స్టాప్ లాస్ అయితే 390 పెట్టుకున్నాను కదా హాఫ్ క్వాంటిటీ. సో అది ఆల్మోస్ట్ ట్రిగ్గర్ అయినట్టు, ఇంకొక 10 పాయింట్స్ వస్తే అది ట్రిగ్గర్ అయినట్టు. ఎనీహౌ మనం నిఫ్టీ తీసుకున్నాం కాబట్టి ఇంక బ్యాంక్ నిఫ్టీ పట్టించుకోవట్లేదు. ఆల్మోస్ట్ సెకండ్ ట్రేడ్ ప్రాఫిట్ వచ్చి 8500 అలా ట్రేడ్ అవుతుంది. ఫస్ట్ ట్రేడ్ లాస్ వచ్చింది కాబట్టి కొంచెం మనకి ప్రాఫిట్ తక్కువ రావచ్చు. సో సెకండ్ ట్రేడ్ ఆల్మోస్ట్ 1:2కి వస్తుంది, 10,000 ప్రాఫిట్ వచ్చింది. సో 1:2 హిట్ అయిపోయింది అండ్ సచ్ ఏ అగ్రెసివ్ మూమెంట్. ఓకే సో అది పవర్ ఆఫ్ రిస్క్ రివార్డ్. లూజింగ్ టైం ఏంటి చిన్నది 5000, విన్నింగ్ టైం ఎంత 10,000 ప్రాఫిట్ వచ్చింది. సో అలా మనం ఎప్పుడు కూడా రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వాలి. ఒక ట్రేడ్ ఫెయిల్ అయినా సరే ఇంకొక ట్రేడ్లో మనకి గ్రీన్లో ఉండొచ్చు. ట్రేడింగ్ మెయిన్ రీజన్ అదే. సో హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్ ఇన్ దిస్ లైవ్ ట్రేడింగ్ వీడియో. వన్ మోర్ థింగ్, నిఫ్టీ ఇప్పుడు ఆల్మోస్ట్ డే హై దగ్గర నుంచి బిగ్ క్రాష్ అయింది కదా, ఆ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో ఇక్కడ నుంచి ఏమన్నా ఫాల్ ఉంటే మనకి మార్కెట్ మళ్ళీ కిందకి రావచ్చు డేలో దగ్గరికి. సో
వన్స్ డేలో దగ్గరికి వస్తే నాకు మళ్ళీ ఆపర్చునిటీ ఉంటుంది, ఎందుకంటే సిపిఐ నుంచి ఇక్కడే బౌన్స్ అయింది కాబట్టి. సో ఏం చేస్తానంటే డేని క్లోజ్ చేయట్లేదు. ఒక 5000 ప్రాఫిట్ వచ్చినా సరే నేను హోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే చూద్దాం, ఎందుకంటే నా ఓవరాల్ రిస్క్ స్టార్టింగ్ అయితే 10,000 -10K, దాని తర్వాత ఇప్పుడు -5K పెట్టుకుంటున్నాను. ఓకే, నా ఓవరాల్ రిస్క్ ఏంటంటే -5K, ప్రెజెంట్ అయితే -5K పెట్టుకుంటున్నాను. సో 4000 అలా ట్రేడ్ అవుతుంది. సో స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకున్నాను. ఎంట్రీ ఆల్మోస్ట్ 76 అలా తీసుకున్నాను కదా, సారీ 95 దగ్గర తీసుకున్నాము. సో స్టాప్ లాస్ కాస్ట్ యావరేజింగ్ ఎలా అయింది, పిరమిడింగ్ 100 దగ్గర తీసుకున్నాం, దాని తర్వాత మళ్ళీ యాడ్ చేసాను 93 దగ్గర, దాని తర్వాత 105, దాని తర్వాత 80, దాని తర్వాత 80 ఏమో 88 దగ్గర యాడ్ చేసాము. సో ఓవరాల్ అయితే 95 దగ్గర ఇప్పుడు స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను, ట్రైలింగ్ స్టాప్ లాస్. సో ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూస్తాను. నిఫ్టీ ఈ లెవెల్ నుంచి మళ్ళీ ఏమైనా ఫాల్ వస్తే మార్కెట్ కిందకి రావచ్చు. సో చెప్పాను కదా, నిఫ్టీ లెవెల్ ఇంపార్టెంట్ అని. ఎగ్జాక్ట్గా 2 బేరిష్ క్యాండిల్స్, ఆ తర్వాత మార్కెట్ కిందకి మూవ్ అవుతుంది. సో ప్రెసెంట్ అయితే మళ్ళీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా బేరిష్నెస్ చూపిస్తున్నాయి. అండ్ దెన్ ఆల్మోస్ట్ 900 అలా మళ్ళీ ట్రేడ్ అవుతుంది. సో ఎర్లియర్ 10,000 ప్రాఫిట్ కాస్త మళ్ళీ 6,000కి మూవ్ అయింది. సో చూద్దాం, ఏం పర్వాలేదు, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. మిడ్ క్యాప్ నిఫ్టీ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ చూపిస్తుంది ప్రీవియస్ సెషన్ హై నుంచి. సో ఇక్కడ నుంచి ఏదైనా జరగవచ్చు. ఒకవేళ మార్కెట్ కిందకు వస్తే ఇక్కడ ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఇస్తే మార్కెట్ కిందకి రావచ్చు, లేదంటే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు షార్ట్ తీసుకుంటాను మిడ్ క్యాప్ నిఫ్టీలో. సో ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఉంది, అండ్ నిఫ్టీ కూడా డే హై నుంచి రెసిస్టెన్స్ చూపిస్తుంది. సో ఏదైనా జరగచ్చు. అందుకే ఏం చేశానంటే ఆల్మోస్ట్ హెడ్జింగ్ తీసుకున్నాను, ఎందుకంటే క్యాపిటల్ కొంచెం సరిపోదు కాబట్టి. సో మిడ్ క్యాప్ నిఫ్టీ 1050 క్వాంటిటీస్ 10 దగ్గర సెల్ చేసాము. అండ్ నిఫ్టీది ఏంటంటే హెడ్జింగ్ తీసుకున్నాను, అంటే రేపు కదా ఎక్స్పైరీ. సో రేపటి వరకు వెయిట్ చేస్తాను, నేను ఓవర్ నైట్ ఉంచుదామని చెప్పి అనుకుంటున్నాను. సో రేపు మార్కెట్ 20,500 కంటే పైన క్లోజ్ అయితే, మార్కెట్ 20,500 ఆల్మోస్ట్ ఎక్కడుంది, ఓకే సారీ ఇక్కడ కాదు, మిడ్ క్యాప్ నిఫ్టీ, నాట్ మిడ్ క్యాప్ సెన్స్, నిఫ్టీ. ఓకే, నిఫ్టీ 20,500 పుట్ ఆప్షన్ కన్నా పైన క్లోజ్ అయితే మార్కెట్ మనకి ప్రాఫిట్స్ ఉంటాయి. సో చూద్దాం, అందుకని చెప్పి ఎంట్రీ తీసుకున్నాను, హెడ్జింగ్ చేశాను. అది వెయిట్ చేస్తాను, లేదంటే ఇదే ఈరోజే గుడ్ రిస్క్ రివార్డ్ ఇచ్చేస్తే అది ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, సో బయింగ్ తీసుకున్నాను, బయింగ్ బై చేశాను, అండ్ దెన్ సెల్లింగ్ ఆల్రెడీ చేసుకున్నాం కదా. సో హెడ్జింగ్ అంటే దీన్ని మీకు చూపిస్తాను, అది నార్మల్ ఎంత ప్రాఫిట్ రావచ్చు, ఎంత లాస్ రావచ్చు అంటే. సో వీడియో కొంచెం లెంతీ అవుతుంది నాకు తెలుసు, కానీ మీకు నేర్చుకుంటున్నారు కదా అని చెప్పి అంతే. సో ఇక్కడ చూడండి, హెడ్జింగ్ చేశాను కదా, 20,500 పుట్ ఆప్షన్ ఎక్కడ సెల్ చేశాను, 20,500 పుట్ ఆప్షన్ అండ్ 450 పుట్ ఆప్షన్, 95 యావరేజ్ అయింది. అండ్ ఇదేమో 58, 59 అలా అయింది. సో మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వస్తుంది ఈ ట్రేడ్లో, 17,000 ప్రాఫిట్ వస్తుంది. ఇదేమో మ్యాక్సిమం లాస్ 6,000 వస్తుంది. సో ప్రెసెంట్ అయితే 8,000 రన్నింగ్ అవుతుంది రెండు కలిపి. సో 1:3 రిస్క్ రివార్డ్, అది 1:2 కూడా కాదు, 1:3 రిస్క్ రివార్డ్. అందుకే అదే ఇప్పుడు నేను 10,000 దగ్గర క్లోజ్ చేశాను అనుకోండి, నాకు ఓవరాల్ ప్రాఫిట్ 5,000 వస్తుంది. సో అదే రేపు మార్కెట్ కొంచెం బుల్లిష్గా మూవ్ అయింది అనుకోండి ఫర్దర్గా, సో నాకు 1:3 వస్తుంది. ఓవరాల్ ఆ ట్రేడ్లో 15,000 వస్తుంది. అండ్ ఈరోజు 5,000 పోయింది కాబట్టి ఒక 10,000 అన్న ప్రాఫిట్ వస్తుంది ఈరోజు. మిడ్ క్యాప్ నిఫ్టీ ఈరోజు ఫెయిల్ అయింది అనుకోండి, ఇది ఒక 5,000 లాస్. సో ఓవరాల్ 10,000 లాస్ ఇక్కడ ట్రేడ్ అయిపోద్ది. సో చూద్దాం, ప్రెజెంట్ అయితే నేను ఎందుకు మళ్ళీ మిడ్ క్యాప్ తీసుకున్నానంటే, నా రిస్క్ ఏమో -10,000 ఉంది, రివార్డ్ ఏమో అట్లీస్ట్ 10,000 పాజిటివ్ కూడా రాకపోతే వేస్ట్ కదా. సో దానికోసం నేను తీసుకుంటున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. సో మిడ్ క్యాప్ నిఫ్టీ ఫెయిల్ అయింది ఆల్మోస్ట్ 5,000, అదొక నెగిటివ్. సో ఇప్పుడు ఓన్లీ నిఫ్టీయే ఓపెన్లో ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా ఇక్కడ వరకు రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ ఫార్ అవే ఉంది. సో ఏం చేస్తున్నానంటే నిఫ్టీ ఇక్కడ తీసుకున్నాను కదా 58 దగ్గర హెడ్జింగ్, సో అది క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే రిస్క్ రివార్డ్ ఇంకా కొంచెం నాకు బాగా కావాలి. సో ట్రేడ్ క్లోజ్ చేస్తాను అది. ఇప్పుడు మళ్ళీ నిఫ్టీ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ స్టాప్ లాస్ ఎంత 10,000 పెట్టుకుంటాను. ఇప్పుడు 1,000లో ట్రేడ్ అవుతుంది కదా, 10,000 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోయేలాగా. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు నా ట్రేడ్స్ చూసి. ఏంటంటే ఎందుకు ఎగ్జిట్ అయిపోయానంటే, ఎర్లియర్గా ఒకవేళ మిడ్ క్యాప్ నిఫ్టీ తీసుకోకపోయింటే మనకు 5,000 ప్రాఫిట్లోనే ఉందాం కదా. సో అందుకు మిడ్ క్యాప్ నిఫ్టీ వన్స్ ఫెయిల్ అయింది కాబట్టి నేను మళ్ళీ హెడ్జింగ్ క్లోజ్ చేశాను, లేదంటే హెడ్జింగ్లో ఉందను రేపటి వరకు. సో ఇప్పుడు చూద్దాం, బ్యాంక్ నిఫ్టీ అయితే రెసిస్టెన్స్ ఫర్దర్గా ఉంది కాబట్టి
ఇప్పుడు ఓవరాల్ నాకు 2 ట్రేడ్స్ ఆల్మోస్ట్ 3 ట్రేడ్స్ ఫెయిల్ అయినట్టు. సో చూద్దాం, ఫస్ట్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో 11,000 అలా ట్రేడ్ అవుతుంది. 60 పెట్టుకున్నాను ఇనిషియల్గా టార్గెట్. 60 హిట్ అయితే నాకు 1:2 వచ్చేది ఇందాక. సో ఓవరాల్ ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే 5,000 వస్తే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే 10,000 చూస్తాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ అయినా పెట్టుకోవడమో లేకపోతే సంథింగ్ ఐ డూ సంథింగ్. సో ఫస్ట్ అయితే మూవ్ అనేవండి ట్రేడ్ అయితే. మార్కెట్ ట్రెండ్ అయితే ఫాలో అవుతుంది మార్కెట్. ఓకే, ఆల్మోస్ట్ 1,500 2,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఇది హెడ్జింగ్ అనేది ఇంకా క్లోజ్ చేస్తున్నాను. సో 1,500 ప్రాఫిట్ రన్ అవుతుంది ప్రెసెంట్ 1,700. ఇప్పుడు నా మ్యాక్సిమం లాస్ వచ్చి 10,000. సో ఆల్మోస్ట్ స్టాప్ లాస్ అయితే 90 పెట్టుకున్నాను. 10,000 కన్నా ఒక 400-500 ఎక్స్ట్రా రావచ్చేమో. ఒక 10,500 లాస్ రావచ్చు మ్యాక్సిమం లాస్. సో రౌండ్ ఫిగర్ పెట్టుకుని ఎప్పుడు స్టాప్ లాస్ పెట్టుకున్నా సరే ఒక్కొక్కసారి ట్రిగ్గర్ అవ్వు, ఎందుకంటే రౌండ్ ఫిగర్ పెట్టుకోకపోతే. సో ఇప్పుడైతే ప్రెసెంట్ 66లో ట్రేడ్ అవుతుంది. ఇనిషియల్గా అయితే 60లో ట్రేడ్ క్లోజ్ చేద్దాం అనుకున్నాను. ఆ 60లో తీసుకుని ఉంటే సరిపోదును, బట్ స్టిల్ ఓకే, ఎనీహౌ నాట్ ఏ ప్రాబ్లం. సో ఇప్పుడు 90 వస్తే ట్రిగ్గర్ అయిపోద్ది, లేదంటే చూద్దాం. ఒకవేళ 60కి అలా వెళ్తే ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకుంటాను, లేదంటే టార్గెట్ ఇంకా వెయిట్ చేస్తాను, హోల్డ్ చేస్తాను, చూద్దాము. ప్రెసెంట్ ఇది రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీ ఈ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో నిఫ్టీ డే హైని బ్రేక్ చేసినట్టే కనిపిస్తుంది కదా, కానీ యాక్చువల్గా అయితే బ్రేక్ చేయలేదు. అది ఎగ్జాక్ట్గా మీరు కరెక్ట్గా చూస్తే, సో ఇది హై కదా, బ్రేక్అవుట్ క్యాండిల్ అయితే రివర్సల్ వీక్స్ చూపిస్తున్నాయి, అంటే సెల్లర్స్ ఉన్నారని చూపిస్తుంది. కానీ 20 EMA అయితే స్లోపింగ్ అవుతుంది కాబట్టి చూద్దాం. 20 EMA మూవ్ అయ్యే వరకు 20 EMA సపోర్ట్ ఇస్తే అప్పుడు మార్కెట్ మళ్ళీ ఫర్దర్గా ట్రెండ్ ఉండొచ్చు. అండ్ నిఫ్టీ కూడా నేరో సీపారు కదా ఈరోజు, సో ట్రెండింగ్ డే ఉంటే ఉండొచ్చు, పర్వాలేదు. సో వెయిట్ చేస్తాను నేనైతే. అయితే స్టాప్ లాస్ 10,000 కోసం వెయిట్ చేస్తాను, లేదంటే టార్గెట్ 60 తీసుకుంటానా లేదంటే 50 తీసుకుంటానా అన్నది ప్రెసెంట్ అయితే నాకు క్లారిటీ లేదు. ఇంకా ప్రైస్ యాక్షన్ చూస్తాను, ప్రైస్ యాక్షన్ బట్టి అప్పుడు డెసిషన్ తీసుకుంటాను. సో ఓవరాల్ అయితే 1,300లో ట్రేడ్ అవుతుంది. ఇనిషియల్గా ఒకవేళ నేను మిడ్ క్యాప్ తీసుకోకపోయి ఉంటే, మిడ్ క్యాప్ కానీ హెడ్జింగ్ కానీ తీసుకోకపోయి ఉంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 60కి వచ్చినప్పుడు ఒక 10,000 ప్రాఫిట్లో ఉందను. కానీ మిడ్ క్యాప్ ఎందుకు తీసుకున్నానంటే నిఫ్టీ మన సైడ్ రన్ అవుతుంది కదా, ఒకవేళ రన్ అయినా సరే ఇది ప్రాఫిట్ కొంచెం మూవ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను. సో ప్రెసెంట్ అయితే 66-65కి వచ్చింది. సో బట్ హ్యాపెన్ ఈస్ హ్యాపెన్, మనం ఏం చేయలేము. ప్రెసెంట్ అయితే చూద్దాం ఈ లెవెల్ బ్రేక్ అవుతుందా, లేదంటే ఈ సప్లై జోన్ రెసిస్టెన్స్ ఇస్తే మార్కెట్ కిందకి రావచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే ప్రెసెంట్ ఆల్మోస్ట్ 60 వరకు వెళ్తుంది. సో 2,500-3,000 వరకు వెళ్ళింది ప్రాఫిట్ అయితే. సో నిఫ్టీ 15,000 ఇంకా ట్రేడ్ అవుతుంది. సో ఇది మీరు నేర్చుకోవాల్సిందే. ఓకే, నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అన్నది కాకుండా మీరు కింద చూస్తే లూజ్ అవుతున్నప్పుడు ఏంటి ఇమీడియట్గా క్లోజ్ చేశాను. 5,000 రిస్క్ ఇక్కడ ఆల్మోస్ట్ హెడ్జింగ్ కోసం తీసుకున్నాను, ఇది కూడా క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఇదేంటి, ఇది కూడా 5,000 రిస్క్. లూజ్ అవుతున్నప్పుడు ఓన్లీ తక్కువే రిస్క్ అయ్యాను, కానీ విన్నింగ్ పొజిషన్ ఎప్పుడైనా క్లోజ్ చేశానా లేదు. చాలా మంది ఏం చేస్తారంటే ఇదే మిస్టేక్ చేస్తారు, విన్నింగ్ పొజిషన్ క్లోజ్ చేసేస్తారు, లూజింగ్ పొజిషన్ ఏమో అలా హోల్డ్ చేస్తుంటారు. ఎందుకంటే హోప్ కదా, మార్కెట్ ఒక స్టాప్ లాస్ హిట్ అయినా కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందని అలా హోప్ అనేది ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మన అందరు మానోనైజం కదా హోప్ అనేది. సో స్టాక్ మార్కెట్లో ఆ హోప్ అనేది పనిచేయదు. మన లాసెస్ స్మాల్ అయినప్పుడు ఇమీడియట్గా కట్ చేసుకోండి. సో ప్రెసెంట్ అయితే వస్తుంది 3,500-4,000 అలా ట్రేడ్ అవుతుంది. చూద్దాం, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోనా అని ఆలోచిస్తున్నాను. 4,300 ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఈ సప్లై జోన్ బ్రేక్ అయితే మార్కెట్ ఇంకా ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు పైకి. సో ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ ఆల్మోస్ట్ 5,200 అలా ట్రేడ్ అవుతుంది. 17,000 5,600. సో క్లోజ్ చేస్తున్నాను ట్రేడ్. ఆల్మోస్ట్ ఇప్పుడు 5,800 అలా ఉంది కదా, ఎగ్జిట్ అవుదామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ ఇది రిస్క్ అయితే ఎంత పెట్టుకున్నాను, స్టార్టింగ్ ఇది 2,000 అలా పెట్టుకున్నాను కదా. ఓకే, 4,600 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, ఆల్మోస్ట్ 16,000 ప్రాఫిట్ వచ్చింది నిఫ్టీ ట్రేడ్లో. సో 60 దగ్గర టార్గెట్ పెట్టుకుంటానని ఎగ్జిట్ అయిపోయినా. ఒకవేళ మిడ్ క్యాప్ నిఫ్టీ తీసుకోపోయింటే ఇది ఒక 10,000 ప్రాఫిట్ ఉంది ఓవరాల్. సో ఓకే, డన్ ఫర్ ది డే. హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. ఆల్మోస్ట్ ఒక 600 బ్రోకరేజ్కి పోయినా నాకు ఈరోజు 4,000 ప్రాఫిట్ వచ్చినట్టు. ఇది డే 4 లైవ్ ట్రేడింగ్ సెషన్ అండ్ దెన్ డే 4 22 days ట్రేడింగ్ ఛాలెంజ్. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఎందుకు తీసుకున్నాను ట్రేడ్స్ అనేవి. ఫస్ట్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీలో ఈ డేలో బ్రేక్ అవగానే ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకు డేలో బ్రేక్ అవగానే ఎంట్రీ తీసుకున్నానంటే ఫస్ట్ క్యాండిల్ విక్ చూడండి ఒకసారి. ఫస్ట్ క్యాండిల్ విక్స్ ఏంటి, పైన విక్ ఉంది కింద కూడా విక్ ఉంది కదా. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు బయర్స్ ఉన్నారు ఈక్వల్గా. సో బయర్స్ ఇక్కడ కిందకి ప్రైస్ రాగానే మార్కెట్ని పైకి పుష్ చేశారు కదా. సో అండ్ దెన్ ఈ లెవెల్ని బ్రేక్ చేశారు. ఫస్ట్ క్యాండిల్లోని
బ్రేక్ చేశారు అండ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను, కానీ ఎప్పుడైతే నాకు ఈ గ్రీన్ క్యాండిల్ అవి కనిపించాయో అర్థమైపోయింది ఈరోజు ఆప్షన్ బయింగ్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు అండ్ మనం తీసుకుంది ఐటీఎం కూడా. సో అందుకని చెప్పి నేను క్లోజ్ చేసాను ట్రేడ్. క్లోజ్ చేయలేదు, హాఫ్ పొజిషన్ కాస్ట్ టు కాస్ట్ పెట్టుకొని హాఫ్ ఏమో కొంచెం స్టాప్ లాస్ పెద్దది పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏమో మళ్ళీ ఫిన్ నిఫ్టీ ఎంట్రీ తీసుకున్నాను. ఫిన్ నిఫ్టీ ఎంట్రీ ఇక్కడ కరెక్ట్గా సిపిఆర్ దగ్గర ఇక్కడ లెవెల్ సపోర్ట్ దగ్గర ఉంది అండ్ నిఫ్టీ కూడా సపోర్ట్ దగ్గర ఉంది. నిఫ్టీ కూడా అట్ ది సేమ్ టైం సపోర్ట్ దగ్గర ఉంది, చూపిస్తాను ఆగండి. సో నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది. సో నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ రెండు సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉన్నాయి కాబట్టి మళ్ళీ లాంగ్ ఎంట్రీ తీసుకున్నాను. అండ్ ఆ లాంగ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు మళ్ళీ రిస్క్ 10,000 ఎందుకని చెప్పి మళ్ళీ స్టాప్ లాస్ తగ్గించాను 5,000 దగ్గర. సో బ్యాంక్ నిఫ్టీ 5,000 లాస్ వచ్చింది. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ హెడ్జింగ్ తీసుకుందాం అనుకున్నాను, క్లోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకులే అని అనిపించింది. సో మళ్ళీ హెడ్జింగ్ క్లోజ్ చేశాను. అండ్ దెన్ మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా ఫెయిల్ అయింది, స్టాప్ లాస్ చాలా చిన్నది పెట్టుకున్నాం కదా. సో మిడ్ క్యాప్ నిఫ్టీ లెవెల్ చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచే ఫాలో అవుతుంది అనుకున్నాం, కానీ స్టాప్ లాస్ చిన్నది ప్రీమియం వల్ల మిడ్ క్యాప్ నిఫ్టీ. సో నెక్స్ట్ వీక్ నుంచి మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్కువ చేయండి, ఎందుకంటే ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి మిడ్ క్యాప్ నిఫ్టీకి. సో మిడ్ క్యాప్ నిఫ్టీ వదిలేద్దాం అనుకుంటున్నాను. సో ప్రజెంట్ ఈరోజు ప్రాఫిట్ అయితే 4,672 ఓవరాల్. అండ్ నేనైతే ఎప్పుడు కూడా 10,000 కన్నా ఎక్కువ రిస్క్ చేసుకోలేదు ప్రతి ట్రేడ్ కూడా. మీరు అనుకోవచ్చు ఎందుకు అన్ని ట్రేడ్స్ తీసుకున్నారని చెప్పి అనుకోవచ్చు, కానీ 10,000 కంటే ఏది కూడా ఎక్కువ రిస్క్ చేయలేదు. ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ తీసుకున్నప్పుడు 10,000 రిస్క్, సెకండ్ ట్రేడ్ ఫిన్ నిఫ్టీ తీసుకున్నప్పుడు ఇది 5,000 రిస్క్, ఇది కూడా 5,000 రిస్క్ దగ్గర పెట్టి వచ్చేలా చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ థర్డ్ ట్రేడ్ హెడ్జింగ్ అప్పుడు కూడా సేమ్. అండ్ నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఫెయిల్ అయినప్పుడు కూడా ఆల్మోస్ట్ 4,935 లాస్ వచ్చినప్పుడు కూడా నాకు రిస్క్ అనేది 10,000 వచ్చేలా ఓవరాల్ ఫిన్ నిఫ్టీ వెయిట్ చేశాను, అంటే 90 దగ్గర పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో వెయిట్ చేశాను. ఎనీహౌ సో డన్ ఫర్ ది డే. ఈరోజు ప్రాఫిట్ అయితే 4,672, అంతలా రాలేదు. బట్ యా ఫిన్ నిఫ్టీ అయితే ఇంకా ఫర్దర్గా మూవ్ అవుతుంది పైకి, కానీ బ్యాంక్ నిఫ్టీ సప్లై జోన్ దగ్గరకు వచ్చింది కదా. సో అందుకు ఇక్కడ నుంచి ఏమైనా జరగవచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ సప్లై జోన్ బ్రేక్ చేస్తే పైకి వెళ్ళి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ రావచ్చు, లేదంటే ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయినా సరే అవ్వచ్చు. సో ఒకవేళ డేలో దగ్గరకు వస్తే నాకు ఇంకొక ఆపర్చునిటీ ఉంది, కానీ నేనైతే ఇంకా ట్రేడ్ చేయదలుచుకోవట్లేదు. సో ఆల్మోస్ట్ క్లోజ్ చేస్తున్నాను, 11:20 అయింది, క్లోజ్ టు 2 hours అయింది అంతే. సో ఈరోజు ప్రాఫిట్ అంత ఏం కాదు, కానీ ఓకే, ఇట్ ఈస్ ఓకే. ఓకే గైస్, సో హోప్ యూ హ్యావ్ లెర్న్. సో మీరు ఒకవేళ నేర్చుకున్నారు సంథింగ్ ఏదో అనుకుని ఉంటే నాకు కింద లైక్ చేయండి, ఓకే. నాకు అప్పుడే అర్థమవుతుంది మీరు సంథింగ్, నేను ఇంకా ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ లైవ్ ట్రేడింగ్ వీడియోస్ అనేవి జస్ట్ మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ అంతే. నేను ఇన్ని క్వాంటిటీస్తో తీసుకుంటున్నానంటే ప్రతిదీ కూడా రిస్క్ పెట్టుకుంటున్నాను, నేను రిస్క్ కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటున్నాను, అది చాలా ఇంపార్టెంట్. సో రిస్క్ అనేది చూడండి, ఇక్కడ సప్లై జోన్ కదా, ఇక్కడ నుంచి కరెక్ట్గా రివర్స్ అవుతుంది. సో ఎనీహౌ ఇక్కడ నుంచి రివర్స్ అయితే అవ్వచ్చు. సో మీరు నా ట్రేడ్స్ చూసి ఇలా చేస్తున్నాడు కదా, డైలీ 5,000 10,000 20,000 వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి మీరు ఏమీ అనుకోవద్దు. నా రిస్క్ కూడా అంతే ఉంటుంది. క్యాపిటల్ కూడా చూశారు కదా, 20 lakhs క్యాపిటల్. సో 20 lakhsకి నాకు 5,000 వచ్చింది, అది చాలా చిన్నది. మీకు ఒకవేళ ఒక లాటే తీసుకున్నారు అనుకోండి, ఎంత ప్రాఫిట్ వద్దును. సో ఒక లాట్ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నారు, 1,500 లాస్ వద్దును, ఓకే. 1,500 లాస్ వద్దును. ఫిన్ నిఫ్టీ ఒక లాటే తీసుకున్నారు అనుకోండి, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 40 పాయింట్స్ వచ్చాయి. ఫిన్ నిఫ్టీ క్వాంటిటీస్ అని 40 కదా, 40 ఇంటూ ఒక 40 కాబట్టి ఒక 1,600 ప్రాఫిట్ వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ ఏమో 1,500 లాస్ వచ్చింది, ఫిన్ నిఫ్టీ ఏమో 1,600 ప్రాఫిట్ వచ్చింది. ఇంకా వెయిట్ చేస్తానంటే మీ ఇష్టం, నేను ఎలా పిరమిడింగ్ చేసానో అలా యాడ్ చేస్తూ ఉంటే మీకు ఇంకా బెనిఫిట్ ఉంటుంది. లేదంటే ఇంకా 1:2 కావాలనుకుంటే ఇంకొక 1,600 వచ్చే వరకు వెయిట్ చేసుకున్నా పర్వాలేదు, ఓకే. ఎందుకంటే మార్కెట్ 3:30 వరకు ఓపెన్ అవుతుంది కాబట్టి ఇంక మార్కెట్ అయితే ఇంకా ప్రెజెంట్ ట్రెండింగ్గా ఉంటుంది కాబట్టి ఏదైనా జరగవచ్చు. సో అలా మనం ట్రేడ్ చేసుకోవాలి. నేను ఒక లాట్తోనూ ఎన్ని క్వాంటిటీస్ తీసుకున్నా నా క్యాపిటల్ అనేది పెద్దది ఉంది కాబట్టి అంత ప్రాఫిట్ వస్తుంది, ఓకే. ఈ రోజు పక్కన పెడితే మిగిలిన రోజులు 20,000 కోసం వెయిట్ చేస్తానని చెప్తున్నాను కదా అవి. సో ఎనీహౌ డన్ ఫర్ ది డే. ఆల్మోస్ట్ రిస్క్ రివార్డ్ ఎంత, ఇక్కడ 5,000 రిస్క్ పెట్టుకున్నాను కదా, 5,000కి 16,834 వరకు వెయిట్ చేశాను, అంటే 1:3 వెయిట్ చేశాను. సో దట్స్ ద పవర్ ఆఫ్ రిస్క్ రివార్డ్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు, ఓకే. ఓకే గైస్, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. నెక్స్ట్ వీక్ చేస్తాను మళ్ళీ, ఓకే.